మిత్రా, ఇవాళ కంపెనీకి లీవ్ పెట్టి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు కదా? వాట్? నేనా? క్లీనింగా? ఎస్, నువ్వే క్లీనింగే. షట్ అప్. ఆమె కంపెనీ సీఈఓ. ఇలాంటి చీప్ పనులు నేను చేయడం ఏంటి? నాన్ సెన్స్. అదీ కాక నా సర్వెంట్గా నువ్వుండగా నేను చేస్తే నువ్వు ఫీల్ అవుతావేమో. నన్ను మరీ కూలోళ్ళలా వాడుకుంటున్నావే. 3 పూటలా క్రెడిట్ కార్డ్ స్క్రాచ్ చేయడం, ఫుడ్ తినడం, అదరిగేదాకా గాలి తిరుగుళ్ళు తిరగడం తప్ప నువ్వు చేస్తున్న పనేంటే? ఒక్క పూటైనా తిన్నదానికి న్యాయం చేయి. ఒక పని చేద్దామా మిత్ర? ఏంటి? నువ్వు వద్దు, నేను వద్దు. అసలు ఈ క్లీనింగ్ సెక్షనే మనకొద్దు. మరి రూమ్ ఎలా క్లీన్ అవుతుంది? మనకున్న టెక్నాలజీని, ఫెసిలిటీని వాడుకుందామే. ఏం చెక్క, ఆన్లైన్లోనే క్లీనింగ్ స్టాఫ్ ని బుక్ చేసుకుని వాళ్ళ చేతి రూమ్ అంతా క్లీన్ చేయించుకుందాం. నువ్వన్నట్టే రూమ్ అంతా అద్దంలా తలతలా మెరిసిపోతుంది. ఏమంటావ్? నీ పళ్ళు రాల్తాయి అని అంటాను. ఎందుకే? ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చినందుకు. నాకు అర్థమయ్యింది. ఇది నా బెండ్ తీయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఎస్, యూర్ అ క్లెవర్ గర్ల్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఇంకే స్టార్ట్ చేయి. బూజులు దులుపు. మిత్రా. మిత్రనే చెప్తున్నా, త్వరగా కానివ్వు. తప్పదా? తప్పదు. ఇంక తప్పించుకోలేనా? గుర్తుంది కదా? ఉంది. ఏంటి? నువ్వు కంపెనీ నుంచి వచ్చేలోపు రూమ్ అంతా తలతలా మెరిసిపోవాలి. లేకపోతే చేస్తాను. వర్క్ స్టార్ట్ చేయి. హలో మహేష్ సార్, నేను ప్రసన్నని. ప్రసన్న, చెప్పు. అశ్విన్ ఇంటికి వచ్చేసాడా? ఇంకా రాలేదు సార్. అమ్మ మీతో మాట్లాడుతుందంట. మాట్లాడమ్మా. బాబు మహేష్, అశ్విన్కి ఏమైంది? ఇంకా రాలేదు. అదేంటి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? మీరు మురళిని అడిగారా? అడిగాం బాబు. వాడికి కూడా ఏం తెలియదంటున్నాడు. అశ్విన్ ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మురళికి చెప్తాడు కదా. అలాంటిది తనకు కూడా తెలియదంటే ఏం జరుగుంటుంది? బాబు మహేష్, చెప్పండి. ఏవి అనుకోకపోతే ఒకసారి ఇంటికి రాగలవా? ఇప్పుడా? అవును బాబు. లేకపోతే మీరెక్కడున్నారో చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. అయ్యో పెద్దవారు, మీరు రావడం ఏంటి? నేనే వస్తున్నాను. ఇబ్బందేం లేదుగా? అస్సలు లేదు. అరగంటలో మీ ఇంట్లో ఉంటాను. అలాగే బాబు. ఉంటానమ్మా. అశ్విన్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళుంటాడు? హలో మిత్ర. మహేష్ ఎక్కడున్నా? ఇప్పుడు నేను ఎక్కడుంటే నీకేంటి? ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఏంటి మహేష్ అంత రూడ్ గా మాట్లాడుతున్నావు? నో అదేం కాదులే, చెప్పు ఏంటి? నా కార్ బ్రేక్ డౌన్ అయింది. అయితే మెకానిక్ కాల్ చేయి, వచ్చి రిపేర్ చేస్తాడు. అది నాకు తెలీదా? దీన్ని కూడా రఫ్ గా మాట్లాడటమనే అంటారు. సారీ బాబు, బై మిస్టేక్ అన్నాను. హాస్టల్ దగ్గరకు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా? ఇద్దరం కలిసి కంపెనీకి వెళ్దాం. అది కష్టంలే మిత్ర. ఎందుకు? నేను వేరే పని మీద ఇంకో చోటికి వెళ్ళాలి. సో బెటర్ నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళు. రావచ్చు కదా మహేష్? పనుందని చెప్తున్నాను కదా మిత్ర. ప్లీజ్ మహేష్, ప్లీజ్ 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 ప్లీజ్. నో బాయ్. అదే ఆనంది అడిగితే ఎన్ని పనులున్నా దానికోసం వెళ్తాడు. ఇలా అయితే మహేష్ ని నా ట్రాక్ లో తెచ్చుకోవడం ఎలా? ఆనంది ఏంటి ఇక్కడుంది?
ఆనంది, ఇక్కడున్నావేంటి ఆనంది? బస్ కోసం సార్. కంపెనీకి వెళ్తున్నావా? అవును సార్. సరే కార్ ఎక్కు, నేను డ్రాప్ చేస్తాను. వద్దు సార్, బస్సు వస్తుంది, నేను వెళ్తాను. నేనేం స్పెషల్గా నీకోసం రాలేదుగా, వెళ్తూ వెళ్తూ నేను చూశాను. కమాన్ ఆనంది. వద్దు సార్. ఇప్పుడు నువ్వు కార్ ఎక్కుతావా లేదా? అది కాదు సార్, బాగోదు. ఎవరికి బాగోదు? రా ఆనంది. సార్, మీరు కంపెనీకి వెళ్తున్నారా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? యాక్చువల్గా నేను అశ్విన్ ఇంటికి వెళ్తున్నానని చెప్తే ఎందుకని అడుగుతుంది. వద్దులే. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు. కంపెనీకి ఆనంది. అవును, నువ్వు మెడిసిన్స్ వాడుతున్నావా? డ్రై ఫ్రూట్స్ బాగా తింటున్నావా? తింటున్నా. నిజమేనా? నమ్మొచ్చా? మీకు అబద్ధం చెప్తానా సార్? గుడ్. అదేదో అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం హెల్దీగా ఉంటేనే మన మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుందంట. అవును, ఇంతకీ మీ అక్క పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి సార్. ఏమైనా హెల్ప్ కావాలంటే అడగమని చెప్పాను, గుర్తుందా? ఉంది సార్. ఆనంది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను.